నేటి నుండి హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లోని నిపుణులు ఈ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ప్రపంచ శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్ తో పాటు జెండర్ జస్టిస్, యూత్ జస్టిస్, ఎకలాజికల్ జస్టిస్, పీస్ జస్టిస్ పేరుతో కార్యక్రమాలను వివరించనున్నారు. ఈ సమ్మిట్ లో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన నాయకులు, నిపుణులకు తెలంగాణ ప్రభుత్వం విజన్ గురించి వివరిస్తామన్నారు భట్టి విక్రమార్క. ఇందిరా మహిళా శక్తి, బజార్లు, గ్రామాల్లో ఉపాధి కల్పన తదితర అంశాల గురించి చెబుతామన్నారు. భారత్ సమ్మిట్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక మార్పులను దృష్టిలో పెట్టుకుని అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మూల విధానాలైనటువంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 100 దేశాలకు పైబడినటువంటి ప్రతినిధులు, కొద్దిమంది ప్రభుత్వ అధినేతలు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు ఉన్నారు, ఆయా జాతీయ ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రముఖమైనటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, కార్పొరేట్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, థింకర్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. మోర్ దెన్ 450 డెలిగేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ భారత్ సమ్మిట్ లో రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొంచుకోబోతా ఉన్నారు. ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రపంచంలో కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి సమయంలో 2 అగ్రదేశాలు ఒకదానిపైన ఒకటి కాలు దువ్వుతూ ప్రపంచం మొత్తాన్ని కూడా ఎవరో ఒక పక్కన చేర్చుకునే కార్యక్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఎదుగుతున్నటువంటి భారతదేశం అలీన విధానాన్ని తీసుకొని, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ తీసుకొని నాయకత్వాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టి ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా, ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఉత్పన్నమైనప్పుడల్లా మేము ఉంటామని చెప్పడానికి ఈ రోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉంది. భారత్ సమ్మిట్ పహల్గామ్ ఉగ్రదాడిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర మంత్రి రాహుల్ గాంధీ రాజకీయ ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేశారు. సమావేశం జరిగింది. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ను లక్ష్యంగా భారత్ దౌత్య సంబంధాలను తెంచుకుంది. పాకిస్తాన్ సైనిక అటాచ్లను బహిష్కరించింది. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అట్టారీ పోస్టును మూసివేసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 2 గంటల పాటు అఖిలపక్ష సమావేశం జరిగింది. పహల్గామ్ మృతులకు అఖిలపక్షం నివాళులర్పించింది. ఉగ్రదాడి అనంతర చర్యలపై అఖిలపక్షానికి వివరణ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఉగ్రదాడిని అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించామన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్ని పార్టీలు ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు రాహుల్ గాంధీ. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మద్దతిస్తామన్నారు. కాశ్మీర్లో శాంతి నెలకొనాలన్నారు. కాశ్మీర్లో ఇవాళ రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. और पूरी सपोर्ट दिया अपोजिशन ने सरकार को, कोई भी एक्शन नहीं जो हुआ है, और पूरी सपोर्ट दिया अपोजिशन ने सरकार को, कोई भी एक्शन नहीं जो हुआ है, और
और पूरी सपोर्ट दिया ऑपोजिशन ने सरकार को, कोई भी एक्शन नहीं। ऑल पार्टी फ्लोर लीडर्स का बैठक बहुत सकारात्मक और जैसे हमने एक्सपेक्टेशन किया था वैसे हुआ। शुरुआत में सरकार की ओर से रक्षा मंत्री जी ने बताया कि जो घटना पहलगाम में जो हुआ है उसके बाद भारत सरकार ने सीसीएस बैठक में क्या कदम उठाया, क्या फैसला लिया, उसका भी जानकारी दिया। और फिर सरकार का आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस पॉलिसी के बारे में शुरू में बताया कि एक घटना बहुत दुखद है, उसके वजह से जो देश भर में सब लोग चिंतित हैं, उसको लेते हुए भारत सरकार ने और भी कड़ी कार्रवाई करने का मंशा को भी आज जताया है। फिर पिछले कई सालों से कश्मीर के अंदर में शांति से लोग अपना व्यापार कर रहे थे, टूरिस्ट आ रहे थे, गतिविधियां चल रही थी और सब कुछ बहुत अच्छा हो रहा था। तो ये एक घटना ने माहौल जो खराब किया उसको लेकर के सबने अपना चिंता जताया है। सब पॉलिटिकल पार्टी ने अपने अपने विचार को रखा और एक चीज सामने में आया कि देश को एकजुट और एक आवाज में खड़ा रह करके बोलना चाहिए और आतंकवाद के खिलाफ में एकजुट होकर के भारत को लड़ाई लड़ना चाहिए, ये सबने माना है। పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా క్రోవత్తుల ర్యాలీ నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఏఐసీసీ పిలుపు నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్లో కోవత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఉగ్రదాడిపై భేటీ అయిన సిడబ్ల్యూసీ నిఘా వైఫల్యం, భద్రతా లోపాలపై విశ్లేషణ జరగాలని డిమాండ్ చేసింది. ఇక ఒక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు దాడులు జరిగాయంటోంది సిడబ్ల్యూసీ. ఇక దేశ ప్రజలంతా సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పలు నిర్ణయాలను తీర్మానించింది సిడబ్ల్యూసీ. భారత్ చర్యలకు ప్రతిస్పందనగా పాక్ నిర్ణయాలు తీసుకుంది. భారత్ విమానాలకు తన గగనతలాన్ని పాక్ మూసివేసింది. సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమేనని పేర్కొంది పాకిస్తాన్. ఇక భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆదేశించింది. సైన్యానికి సెలవులు రద్దు చేసింది. పాకిస్తాన్ కరాచీ తీరంలో క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. భారత్లోని ప్రధాన నగరాలకు చేరగల సామర్థ్యం ఉన్న షహీన్ 3 లేదా బాపర్ క్షిపణిని పరీక్షించి ఉండవచ్చని భావిస్తున్నారు. కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. భారత్ చర్యలతో పాక్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ దాదాపుగా క్లోజ్ అయింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి పాకిస్తాన్ వృద్ధి రేటు అంచనాలను 2025 ఆర్థిక సంవత్సరానికి గాను 3% నుండి 2.6% తగ్గించడం కూడా మార్కెట్పై ఒత్తిడి పెంచిందని నిపుణులు పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడులపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముష్కరులు హిందువులను టార్గెట్ చేసి 27 మందిని పొట్టన పెట్టుకుంటే కుహానా లౌకిక మేధావులు ఎందుకు స్పందించడం లేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రకాష్ రాజ్, కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్ స్పందించకపోవడానికి కారణమేమిటని అన్నారు. సో-కాల్డ్ సెక్యులర్ మేధావులంతా, సూడో మేధావులంతా ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడేటువంటి సినీ నటులంతా ఎందుకు నోరు మూసుకుంటారో ఒకసారి ఆలోచించాలి. ఇది వాళ్ళకి దేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ. హిందువుల మీద, మెజారిటీ ప్రజల మీద దాడులు జరిగినప్పుడు ఆ పెద్దలు చేసేటువంటి పని. ఏమైనా మీ నోర్లు తమిళనాడుకి వెళ్ళి, కర్ణాటకకి వెళ్ళి చాలా మాట్లాడతారు కదా. ప్రకాష్ రాజ్ గారు, కమల్ హాసన్ గారు, ద సో-కాల్డ్ ఉదయనిధి స్టాలిన్ గారు, ఎందుకు మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి? మతం కాదు ఇది, హింస, టెర్రరిస్ట్ దాడి. మతం కాకపోతే ప్యాంట్ ఇప్పమని ఎందుకు అడుగుతాడు? డ్రాయర్ ఇప్పమని ఎందుకు అడుగుతాడు? ఖురాన్ చదువుమని ఎందుకు అడుగుతాడు? ఇది హింస కాదా? కళ్ళు కనబడతలేవా స్టాలిన్ కుటుంబానికి? కమలాసన్ గారు కనబడతలేవా? ప్రకాష్ రాజ్ గారు అడిగేడుకో పోయేస్తాడు. మొన్న ఒక ప్రముఖ దినపత్రికలో రాస్తాడు, ఎవరు దేశద్రోహి, ఎవరు దేశభక్తుడు అని ఉమర్ ఖలీద్ గురించి రాస్తాడు. మినిమం సెన్స్ ఉండాలి ప్రకాష్ రాజ్, నీకు మినిమం సెన్స్ ఉండాలి. ఇలా ప్రకాష్ రాజ్ నోరు ఎందుకు ఓపెన్ అవుతలేదో ఒకసారి మాట్లాడాలి. అసలు మీరు హిందువులైనా, ఈ దేశ ప్రజలైనా, ఈ దేశం మీద కనీసం మినిమం ప్రేమ ఉందా మీకు అనేది చెప్పాలి. ఏం తప్పు చేసిరని అట్లాంటి టూరిస్టులను చంపితే కూడా మీకు నోరు రాకపోతే మీరు మనుషులు ఎట్లయితారు? దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఖండించాల్సినటువంటి అంశం. ఇంత మూర్ఖపు దాడిని, మతం పేరు మీద దాడి జరిగితే కూడా ఇంకా సెక్యులరిస్టుల నోర్లు ఓపెన్ అయితే లేవంటే సమాజం ఒకసారి ఆలోచించాలి. ఈ పిల్లల పైకి ఎందుకు పోయినారు? ఇంత చిన్న పిల్లలలో కూడా మదర్సాలలో పెట్టి
ఏం ద్వేషభావాన్ని ఇది నేర్పిస్తున్నారు ఈ దేశం మీద అనేది ఆలోచించాలి. మదర్సాలు ఉండాలా ఉండకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఇలా మదర్సాల పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ విధానం ఏందో ఆలోచించాలి. మదర్సాలలో తెలంగాణలో కాక తెలంగాణ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి అందులో శిక్షణ ఇచ్చి తెలంగాణలో హింసను ప్రేరేపిస్తున్నారు. సికింద్రాబాద్లో జరిగిన దేవాలయం సంఘటన దగ్గర నుంచి మొదలుకొంటే నిన్న జరిగిన జిన్నారం సంఘటన దాకా ఎవరు వీళ్ళంతా? వీళ్ళకి తెలంగాణకి ఏం సంబంధం? మదర్సా పెట్టుకుందంటే వాళ్ళు ఏ రాష్ట్రంలో అయితే ఆ రాష్ట్రంలో పెట్టుకోరు చదువు చెప్పాలని ఉంటే. తెలంగాణను ఎందుకు ఇస్లామిక్ తీవ్రవాదానికి అడ్డాగా మార్చాలనుకుంటుంది కాంగ్రెస్? ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని అనుకుంటాం, ఆ జన్మ బ్రహ్మచారి అని చెప్తుంటారు. అలాంటిది ఏం కాదని మరికొందరు అంటారు. ఇప్పటికీ మనకు తెలిసిన ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ స్వామివారి ఒక్క విగ్రహంతోనే ఉంటాయి. సతీ సమేత హనుమాన్ ఆలయాన్ని మనం చూసి ఉండం, కానీ హనుమంతుడికి వివాహం జరిగింది. మన తెలంగాణలోనే తన భార్యతో కలిసి కొలువైన ఆలయం ఉంది. మరి ఆ సతీ సమేత కేసరి నందనుడి ఆలయం ఎక్కడుందో తెలుసా? వాచ్ ది స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శ్రీ సువర్చల సహిత ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. దీనిని 2006లో నిర్మించారు. ఈ గుడిలో ఆంజనేయ స్వామి వారు తన సతీమణి సువర్చలతో కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. ఎంతో మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ప్రతి ఏడాది హనుమాన్ జయంతికి అన్ని ఆలయాల్లో పూజలు జరుగుతుంటే ఈ ఆలయంలో మాత్రం ఆంజనేయ స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామికి అసలు వివాహం ఎలా జరిగింది? హనుమంతుడు విద్య నేర్చుకునేందుకు తన గురువైన సూర్య భగవానుడి దగ్గరకు వెళ్తాడు. ఆ సందర్భంలో మొత్తం విద్య పూర్తి కావాలంటే 5 వ్యాకరణాల పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఆంజనేయ స్వామి 4 వ్యాకరణాల పూర్తి చేశారు. మరొకటి పూర్తి చేయాలంటే వివాహమైన వారు మాత్రమే నేర్చుకోవాల్సి ఉండడం సమస్యగా మారింది. ఆ తరుణంలో బ్రహ్మచారిగా ఉన్న ఆంజనేయ స్వామికి తన కూతురు సువర్చలాదేవి వివాహం చేసుకోవాలని సూర్య భగవానుడు సూచించడంతో హనుమంతుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. వివాహం అనంతరం 5వ వ్యాకరణం పూర్తి చేశాడు. తర్వాత సువర్చలాదేవి తపస్సుకు వెళ్లగా హనుమంతుడు మరో చోటకి తపస్సుకు వెళ్తాడు. నాటి నుండి సువర్చల సహిత ఆంజనేయ స్వామి నామకరణంతో హనుమంతుడికి పేరు పడింది. ఇల్లందులోని ఆంజనేయ స్వామి దేవాలయంలోనే సువర్చల సహిత హనుమాన్ కొలువై ఉన్నారని ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. మరెక్కడా కూడా ఇలాంటి తరహా దేవాలయం లేదన్నారు. కోరిన కోరికలు నెరవేర్చే దేవాలయమని చెప్పారు. యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ, దేశ విదేశాలలోని వారంతా కూడా ఈ స్వామివారి దర్శనానికి భక్తులు వస్తుంటారన్నారు. ఈ దేవస్థానంలో అహింస పక్కన భారీగా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారు సూర్యభగవాన్ దగ్గర విజయం నేర్చుకున్నాడు. దాంట్లో భాగంగా 4 వ్యాకరణాలు బ్రహ్మచారి నేర్పుతారు. మిగిలిన 5 వ్యాకరణాలు వివాహం ఏంటో నేర్పుతారు అనమాట. సూర్యభగవాన్ ఏమంటాడు, స్వామి మరి పెళ్లి చేసుకున్నాయని నువ్వు పెళ్లి చేసుకున్న పూర్తిగా విజయం నేర్చుకోవచ్చు అంటాడు సూర్యభగవానుడు. అమ్మాయి పేరు సువర్చలాదేవి. ఆమె వివాహం చేసినట్లయితే నువ్వు పూర్తి విజయం నేర్చుకోవచ్చు ఆయన అని పడతారు. అన్న తర్వాత 30 దేవ సంవత్సరంలో స్వామి కళ్యాణం చేస్తారు. దాన్ని సువర్చల అవతారం అంటాము. కోరుకుంటాము, ఆ కోరిక ఫలిస్తుందన్నమాట. ఆంజనేయ స్వామికి భార్య ఉన్నదన్న సంగతి చాలా మందికి తెలియదు. అయితే ఇలాంటి ఒక ఆలయం ఉందని తెలుసుకున్న కొంతమంది భక్తులు వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖులు, విఐపీలు ఇక్కడికి వచ్చి సతీ సమేతంగా ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని వెళ్తూ ఉంటారని భక్తులు చెబుతున్నారు. స్వామివారి దంపతుల ఆలయం ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నామని భక్తజనం పరవశించిపోతుంది. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే హనుమంతుడు ఎక్కడైనా ఒంటరిగానే ఉంటాడు, ఇక్కడ మాత్రమే సతీ సమేతంగా ఉంటాడు. ఇది గుడి ప్రత్యేకత. ఇక్కడ వచ్చిన భక్తులు కోరికలు నెరవేరుస్తాయని బాగా నమ్మకం. నేను కూడా గత 15 సంవత్సరాల నుండి వస్తున్నాను. ఈ గుడిలో ఇంకొక విశిష్టత ఏంటంటే నవగ్రహాలు సతీ సమేతంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఆ హనుమంతుడు ఇల్లందులో అమ్మవారితో కొలువై ఉండడంతో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఆలయ విస్తరణకు, అభివృద్ధికి ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇంత గొప్ప ఆలయంలో సతీ సమేతంగా కొలువైన ఆంజనేయ స్వామివారు కోరిన కోర్కెలు తీరుస్తున్నాడు. ఆలయాన్ని దర్శించుకుందాం, తరిద్దాం.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత అనేక మంది ప్రపంచ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాల్ చేసి ఉగ్రదాడి ఘటనపై తమ సంతాపాన్ని తెలియజేశారు. ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదాన్ని అంతమొందించడంలో భారత్కు మద్దతుగా నిలుస్తామని ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్ సహా మరికొన్ని దేశాలు బహిరంగ ప్రకటన చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ కూడా మోడీకి కాల్ చేశారు. దాడిలో మరణించిన అమాయక ప్రాణాలకు వ్యక్తిగత సంతాపం తెలిపారు. భారత ప్రజలకు మాక్రాన్ మద్దతు తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడటానికి మద్దతుగా నిలుస్తామన్నారు. ఈ రకమైన అనాగరిక చర్య పూర్తిగా ఆమోదయోగ్యం కాదన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ దాడిని ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశంలో ఇజ్రాయెల్ ఉంటుందన్నారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని కూడా ఉగ్రవాద దాడిని ఖండించారు. బాధితులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా, జపాన్ పీఎం షిగేరు ఇషిబా ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. పెహల్గామ్ ఘటనను భయంకరమైన ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదానికి ఎటువంటి సమర్థన ఉండదని నొక్కి చెప్పారు. జపాన్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఆ దేశ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమన్నారు. తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు జపాన్ అన్ని రకాలుగా మద్దతుగా ఉంటుందన్నారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందన్నారు. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నట్లు చెప్పారు. కేసీఆర్ ను చూడాలని జనం ఆశగా ఉన్నారని, కేసీఆర్ సభకు జనం భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక స్మితా సబర్వాల్ రీట్వీట్ లో తప్పేమీ లేదన్న దానం నాగేందర్, స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు లేదన్నారు. మరి వారు రీట్వీట్ చేసేది స్మితా సబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా, ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్నే చేశారని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలియేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాది. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా ఆనెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. సంతోషంగా, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని, ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, దుర్మార్గంగా రెడ్ బుక్ పాలన జరుగుతోందని జగన్ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకతను అణిచివేయడం సాధ్యం కాదన్నారు. హామీల అమలు కోసం ప్రతి ఒక్కరు నిలదీస్తారని తేల్చి చెప్పారు. కూని చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. మరోవైపున చూస్తే వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు
బడిలో గవర్నమెంట్ బడులలో పిల్లలకు గవర్నమెంట్ బడులకు పోయేదానికి గర్వంగా ఉండేది. గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో అప్పట్లో నో వేకెన్సీ బోర్డ్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించాలంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తా ఉన్నాం. వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైపోయింది. ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే లక్షలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే తప్పనిచ్చి, వాళ్ళ అప్పులు పాలు అయితే తప్పనిచ్చి ఈరోజు ఆ పేదవాడు బతికి బయట పడే పరిస్థితే లేదు. వ్యవస్థలు పూర్తిగా అధ్వానమైన పరిస్థితులకి నీరుగారాయి. ఎక్కడా కూడా